ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2,11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం డబ్బు అందుకోవడం ఇదే తొలిసారి. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి భారీ గిఫ్ట్ వచ్చి పడబోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ముంబైలో ఒక సమావేశం ఏర్పాటు చేసి లెక్కలు చూసుకోవడం జరిగింది. దేశంలో ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖర్చు పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ కొంత అమౌంట్ తన దగ్గర ఉంచుకుంటుంది. దీన్నే బఫర్ మనీ అని అంటారు. ప్రస్తుతం ఈ బఫర్ మనీ 5% ఉంది. కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు కావడంతో బ్యాంకింగ్ రంగం కూడా అభివృద్ధి చెందింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ కూడా భారీగా లాభాలు వచ్చాయి. దీంతో బఫర్ మనీని 6% పెంచింది. తమ దగ్గర నగదు నిల్వలు భారీగా ఉండడంతో రిజర్వ్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏ సంస్థకైనా లాభాలు ఎక్కువగా వస్తే తన యజమానికి పంచుతారు. ఇక్కడ రిజర్వ్ బ్యాంకుకు యజమాని కేంద్ర ప్రభుత్వమే. అందుకే తమ దగ్గర ఉన్న నిల్వలు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేవలం 87,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇస్తున్న డబ్బు 140% ఎక్కువనే చెప్పాలి. ఈ పెద్ద మొత్తంలో వస్తున్న డబ్బు ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించవచ్చని, అలాగే బడ్జెట్ లోటును తగ్గించుకోవచ్చని చెప్పి ఆర్థిక నిపుణులు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఇది ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వం వల్లనే రిజర్వ్ బ్యాంకుకి ఇంత పెద్ద మొత్తంలో నగదు సమకూరిందని బీజేపీ పెద్దలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. మళ్ళీ వచ్చేది మోడీ ప్రభుత్వమే అని, కొత్త ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ గిఫ్ట్ ఇస్తుందని చెప్పి వ్యాఖ్యానాలు ఇప్పటికే మొదలయ్యాయి.